హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో దోసపండుతో మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, ఇలా దోసపండుతో మిల్క్ షేక్ చేసుకొని తాగితే చల్లగా ఉంటుంది కడుపులో. అలాగే ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దోసపండుతో మిల్క్ షేక్ తయారు చేసుకోవడం కోసం ముందుగా 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. ఇలా మీడియం సైజు ఉన్న సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు, లేదా మరి స్మాల్ సైజు ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. ఇవి తీసుకొని 1 కప్పులోకి ఈ సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఇందులో వాటర్ పోసి ఒకసారి సగ్గుబియ్యాన్ని అంతటిని నీట్గా కడిగేసుకోవాలి. ఇలా ఒకసారి కడిగేసుకున్న తర్వాత ఇందులో మరొక కప్పు వాటర్ పోసి ఈ సగ్గుబియ్యాన్ని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ వాటర్ని పడేయకుండా మళ్ళీ అలాగే వాడుకోవాలి. తర్వాత మరొక కప్పులోకి 1 స్పూన్ వరకు సబ్జా గింజలు వేసుకొని వాటర్ పోసి నాననివ్వాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 గ్లాసు చిక్కటి పాలు తీసుకుంటున్నాను. ఇలా పాలు తీసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ లేకపోతే కూడా స్కిప్ చేసేయచ్చు. ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేసి దీన్ని ఉండలు కట్టకుండా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మిల్క్ పౌడర్ అంతా బాగా ఉండలు కట్టకుండా పాలల్లోనే మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కాకుండా కొంచెం పాలు పక్కకు తీసుకొని అందులో మిల్క్ పౌడర్ని కరిగించుకొని అయినా కూడా పాలల్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలన్నిటిని బాగా కాగాలి. 2 పొంగులు వచ్చే వరకు బాగా మరగనివ్వాలి. పాలు ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత ఈ చుట్టూ ఉన్న మేగడను కూడా పాలల్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇందులో సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇలా దగ్గర పడుతుంది. సగ్గుబియ్యం కూడా బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసేసుకోవాలి. పక్కన పెట్టి ఈ మిశ్రమం అంతా చల్లారనివ్వాలి. అలాగే అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి, పైన మేగడ కట్టకుండా. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. అలాగే ఇది కొంచెం చల్లారేసరికి ఇంకా కొంచెం చిక్కబడుతుంది. అందుకోసం ఇలా ఉండేటట్లు చూసుకోవాలి. తర్వాత ఇలా 1 దోసపండును తీసుకొని దీనిపైన అంతా పొట్టు తీసేసుకోవాలి. అలాగే లోపల ఉన్న గింజలను తీసేయాలి. ఇలా పొట్టు తీసేసుకొని లోపల ఉన్న గింజలను కూడా తీసేయాలి. దోసపండును గింజలన్నీ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి దోసకాయ ముక్కలను వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి దోసకాయ ముక్కలను వేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్ కోసం 1 కప్పు షుగర్ వేస్తున్నాను. షుగర్ ప్లేస్లో బెల్లమైనా కూడా వేసుకోవచ్చు. అలాగే ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇది వైట్ వెనీలా ఎసెన్స్. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ ఎసెన్స్ బదులు యాలకులు కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పాలు సగ్గుబియ్యం మిశ్రమం కూడా చల్లారిపోయింది. చూడండి, చల్లారే కొద్దీ కాస్త చిక్కబడుతుంది. ఇలా చిక్కగా అయింది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ జ్యూస్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఎక్కడైనా ముక్కలుగా ఉన్నాయి, పలుకులు ఉన్నాయి అనిపిస్తే ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకొని దీని అంతటిని ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసేసుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చల్లగా మిల్క్ షేక్ తయారు చేసి పెడితే ఇష్టంగా తాగుతారు. అలాగే శరీరానికి చలువ చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలకు బాగా నచ్చుతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ జ్యూస్లోకి ఒక 2 ఐస్ ముక్కలు వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా తాగితే మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది. అలాగే మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.